హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము పన్నీర్ పులావ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాము. పన్నీర్ పులావ్ ప్రిపేర్ చేయడానికి ఇక్కడ నేను 2 కప్స్ దాకా బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ రైస్ని మనం నీట్గా కడిగేసుకుందాము. రైస్ ఒక 2 టైమ్స్ అయితే కడుక్కోవాలండి. రైస్ని బాగా ఎక్కువగా రబ్ చేస్తున్నట్టుగా కడగకండి, రైస్ అనేది విరుగుతుంది. కాబట్టి లైట్గానే కడుక్కోవాలి. ఇలా కడిగేసుకున్న తర్వాత మనం ఇందులోకి తగినంతగా వాటర్ వేసేసుకొని ఒక అరగంట సేపు రైస్ని నానబెట్టేసుకోండి. ఇక్కడ పన్నీర్ వచ్చేసి 100 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. ఈ పన్నీర్ను మనం ఇప్పుడు ముక్కలుగా కట్ చేసేసుకుందాము. పన్నీర్ పీసెస్ మనకు మీడియం సైజుగా ఉంటే బాగుంటాయి. మనం తీసుకున్న పన్నీర్ అంతా కూడా ముందు ఇలా కట్ చేసేసుకుందాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ సైజు ముక్కలుగా పన్నీర్ని అయితే కట్ చేసేసుకుందాము. ఇక్కడ చూసిన విధంగా ఈ సైజులో ఈ పన్నీర్ను కట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత వచ్చేసి క్యాప్సికమ్ కూడా ఒక 2 తీసుకోండి. క్యాప్సికంలోంచి గింజలు తీసేసుకొని క్యాప్సికమ్ని ఇలా కట్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ ఉల్లిపాయలు ఒక 2 తీసుకొని ఇలా కట్ చేసుకొని ఇందులో కొంచెం ఉప్పు వేసి చేతితోటి ఇలా క్రష్ చేసామంటే బాగా విడివిడిగా వస్తాయి ఉల్లిపాయ అనేది. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసి ఆయిల్ ఎక్కిన తర్వాత మనము కట్ చేసి పెట్టేసుకున్న ఉల్లిపాయ ముక్కలన్నీ ఈ ఆయిల్లో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవడానికి మనకు 3-4 నిమిషాలు టైం పడుతుంది. ఇది మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా ఫ్లేమ్ను మీడియంలో పెట్టేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్, ఇవన్నీ కూడా ఇలా నెట్టులోకి వేసేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఆయిల్ అంతా కూడా ఇలా స్పూన్తో నొక్కామంటేనంటే మనకు ప్యాన్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్ రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు 1 కప్పు దాకా పెరుగు తీసుకుందాము. ఇప్పుడు ఈ పెరుగులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము. 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి. తర్వాత చిల్లీ పౌడర్ వచ్చేసి 1 టీ స్పూన్ వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనము కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకుందాము. తర్వాత ధనియా పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. నెక్స్ట్ షాహీ పన్నీర్ మసాలా ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. తర్వాత వచ్చేసి బిర్యానీ మసాలా ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. నెక్స్ట్ గరం మసాలా ఒక 1/4 టీ స్పూన్. ముందు మనం వేసుకున్నాం కదా, అందుకని ఇప్పుడు కొంచెం తక్కువ చేసి వేసుకోండి. తర్వాత ఇప్పుడు వేయించి పెట్టేసుకున్న బ్రౌన్ ఆనియన్ వేసేసుకోండి. ఆనియన్ వేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇది పచ్చి ఆయిలే. ఇలా ఆయిల్ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనము ఇందులోకి కొత్తిమీర వేసుకుందాము. తర్వాత కొంచెం పుదీనా కూడా వేసుకుందాం. పుదీనా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. పుదీనా వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులోకి పన్నీర్ ముక్కలు వేసేసుకుందాం. పన్నీర్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోనే క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇలా క్యాప్సికమ్ వేసేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ పన్నీర్ ముక్కలకంతా మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా బాగా పట్టాలి. మంచిగా ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో నేను ఇక్కడ కొంచెం నిమ్మరసం వేస్తున్నాను. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే వేసుకోండి, నేను మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేశాను. మీరు అన్ని మసాలాలు వేసినప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 15 నిమిషాలు మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ కుక్కర్ పెట్టేసుకుందాము. కుక్కర్లోకి ఒక 5 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసేసుకున్నాక ఇందులోకి 1 టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కిన తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలా వేసుకుందాము. వేసేసుకున్న తర్వాత ఈ మసాలాను కాసేపు వేపుకోవాలండి. ఇలా నూనెలో కొద్దిసేపు ఈ మసాలాలు వేగితే బాగుంటుంది టేస్ట్. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనము ఇందులోకి ఆనియన్స్ వేసుకుందాం. కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్స్ అన్నీ వేసుకొని ఆనియన్స్ని బాగా వేపుకోవాలి.
ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు వేపుకోండి. ఆనియన్స్ ఇలా వేగాలండి. ఆనియన్స్ కొంచెం ఇలా లైట్గా వేగినాక అందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 1 టీ స్పూన్ దాకా వేసాను. పచ్చిదనం పోయేంత వరకు మంచిగా ఇలా వేపుకోండి. వేగినాక ఇందులోకి పచ్చిమిరపకాయలు ఒక 3-4 మధ్యలో కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చిని కూడా కంపల్సరీగా మంచిగా మగ్గనివ్వాలా. పచ్చిగా అస్సలు ఉండొద్దు. ఇలా మగ్గినాక ఇందులోకి టమాటా ముక్కలు వేసుకుందాం. టమాటా ముక్కలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఈ టమాటాలోకి కొంచెము మసాలాలు కూడా యాడ్ చేద్దాం. కొంచెం ఉప్పు వేసాను, తర్వాత కొంచెం కారం వేస్తున్నాను, తర్వాత ఇక్కడ వచ్చేసి బిర్యానీ మసాలా కొంచెము, ధనియా పౌడరు, తర్వాత గరం మసాలా పౌడరు, అన్ని మసాలాలు కూడా కొంచెమే వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేయొద్దు. మనం ముందు అన్నీ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం తగ్గించుకొని వేసుకోవాలి మసాలాలు. మనం వేసుకున్న మసాలాలంతా కూడా మంచిగా ఇలా కలిసేటట్టు కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలకు పన్నీర్ వేసుకుందాం. ఈ పన్నీరు మొత్తం మసాలాలు పట్టించి పెట్టినాం కదా, ఆ పన్నీర్ అంతా వేసేసుకోవాలి. పన్నీర్ వేసేసుకున్న తర్వాత స్పూన్తో బాగా ఇలా కలిపేసుకోండి. మంచిగా ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనమైతే ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకొని కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది ఇలా మంచిగా పైకి వచ్చింది కదా. ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ వేసేసుకుందాము. నేను 2 కప్పుల దాకా రైస్ తీసుకున్నాను కదా, కప్పుకు కప్పున్నర వాటర్ తీసుకోండి. అంటే మనం 2 కప్పుల రైస్కి 3 కప్పుల వాటర్ వేసేసుకుందాము. ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ వాటర్లోకి బాసుమతి రైస్ వేసుకోండి. రైస్ వేసేసుకోవాలి. రైస్ వేసేసుకున్న తర్వాత రైస్ విరిగిపోకుండా బాగా నెమ్మదిగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిలోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాము. కొత్తిమీర వేసేసుకోండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకుందాము. ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు వేడిగా గుమగుమలాడే పన్నీర్ పులావ్ రెడీ అయిపోయింది. వేడిగా ఉన్నప్పుడు కొంచెం ముద్దలా అనిపిస్తుంది, కానీ చల్లారిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, బాగా పొడిపొడలాడుతూ వస్తుంది. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. రైతాతో తీసుకున్నామంటేనంటే పైనుంచి కొంచెం కొత్తిమీర, కొంచెం బ్రౌన్ ఆనియన్ వేస్తున్నాను. చూసారు కదా, చాలా బాగుంది. టేస్ట్ అయితేనంటే సూపర్గా ఉందండి. మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.